హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మరి గాల్ బ్లాడర్లో వచ్చే స్టోన్స్ అది మరి ఎంత తీవ్రంగా ఉంటాయి, మరి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటి గురించి ఈరోజు మనతో పాటు మరి డిస్కస్ చేయడానికి డాక్టర్ అశ్విని కుమార్ మైనని గారు మనతో పాటు ఉన్నారు. ఆయన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. మరి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, సో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. హలో. యా సార్, ప్రజెంట్ అయితే కొన్ని సిచ్యువేషన్స్లో కూడా గర్ల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కూడా కొంచెం తీవ్రంగా అవుతున్నాయి. అసలు ఎందుకు ఇంత తీవ్రంగా అవుతున్నాయి, దాని అంటే డిటెక్ట్ చేయడానికి గల లక్షణాలు ఏంటంటారు? జనరల్గా పై పొట్టలో నొప్పి వస్తాం, ఫ్యాటీ ఫుడ్స్ తిన్నప్పుడు డిస్కంఫర్ట్గా అనిపించటము, లేకపోతే చాలామంది దాన్ని గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్గా తీసేసుకుంటూ ఉంటారు. యా, సో అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడే కొంచెం సింపుల్ టెస్ట్ అయిన అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకుంటే మనం ఇది ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అనమాట. చాలామందిలో అది అన్డిటెక్టబుల్లే ఉంటుంది. కాకపోతే మనకి ఈ మధ్య వచ్చిన స్క్రీనింగ్ మెథడ్స్, ఇప్పుడు ఏదైతే మాస్టర్ హెల్త్ చెకప్స్ అవి ఉన్నాయో అందులో కంపల్సరీ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేది ఉంటుంది. సో అందులో చాలామంది ఇన్సిడెంటల్గా కూడా దొరుకుతూ ఉన్నాయన్నమాట మనకి. సో బేసికల్గా పై పొట్టలో వచ్చే నొప్పిని అశ్రద్ధ చేయకుండా ఒకసారి కన్సల్ట్ చేసి స్కాన్ అనేది తీయించుకుంటే మనం దాన్ని తొందరగా కనిపెట్టి ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఓన్లీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అది అంటే ఎన్ని సెంటీమీటర్స్ కానీ లేకపోతే ఎంత తీవ్రానికి తరంగా తీసుకెళ్తుంది సార్ ఆరోగ్యాన్ని? అంటే దాన్ని సెంటీమీటర్స్ సంబంధం లేదండి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ చిన్నవైనా సరే ఇబ్బంది పెట్టచ్చు, పెద్దవైనా సరే ఇబ్బంది పెట్టచ్చు. సో చిన్నవైతే అంటే కిందకి జారి మనకి జాండిస్ రావటం కానీ, లేకపోతే ప్యాంక్రెటైటిస్ అనే పెద్ద జబ్బు రావటం కానీ ఇట్లాంటి జరుగుతుంది అనమాట. పెద్దదైతే కనుక దాని బయటికి వెళ్ళే దారికి అడ్డం పడి అప్పుడు గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయిపోయి అది బాగా చీముతో నిండిపోయి కొంచెం పగిలి చుట్టుపక్కల కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్. కాకపోతే చాలాసార్లు మనకు ముందే సూచనలు ఇస్తూ ఉంటుంది అనమాట గాల్ బ్లాడర్, ఇట్లా దానిలో స్టోన్స్ ఉన్నాయి, దాన్ని మీరు అటెండ్ చేయండి అని చెప్తూ ఉంటుంది. అలాగా మనం చివరి దాకా తీసుకెళ్ళామంటే ఇబ్బందులు వస్తాయి. ముందే తీసుకోవాలంటే మంచిగా చిన్నపాటి లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకుని వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అనమాట. అండ్ మెయిన్గా అయితే అది పై పొట్ట భాగంలో వచ్చినప్పుడు మాత్రమే అని చెప్పేసి మనము లక్షణాలు అని అన్నారు కదా సార్. సో కేవలం అక్కడ వచ్చేదేనా, లేకపోతే ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమన్నా కూడా ఉంటాయి దానిలో? జాండిస్ రావటం ఇందాక చెప్పినట్టు, లేకపోతే వామిటింగ్స్ అవటము, అండ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే ఫీవర్ రావటం, ఇట్లాంటివి కూడా జరగవచ్చు. కానీ మెయిన్ సిమ్టమ్ ఇస్ పెయిన్గా వచ్చినప్పుడు మనం మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ అయిపోతుంది. సో అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు, పెద్ద స్కాన్స్ చేసేస్తారన్నట్టు కూడా లేదు. చిన్న టెస్ట్ అది రేడియేషన్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు అల్ట్రాసౌండ్లో. సో చేసేసుకోవచ్చు అనమాట అట్లా. ఓకే. అండ్ మెయిన్గా అయితే ఇది ఫ్యాటీ ఫుడ్స్ వల్ల వచ్చేస్తూ ఉంటుంది అంటారు. జనరల్గా అది యాడప్ చేస్తుంది అంతేగాని అది ప్రీ డిటర్మినెంట్ ఉంటుంది. అంటే మనం పుట్టినప్పుడే మన జీన్స్ ద్వారానే మనకు వచ్చేస్తుంది అనమాట, మనకి ఎప్పుడు వస్తుంది. ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లల్లో కూడా చూస్తాం. ఓకే. మేజర్గా చూసేది ఏంటంటే 30 to 40 years ఏజ్లో ఫీమేల్స్, వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనుషుల అంటే ఉండే ఏరియాస్ బట్టి చూసుకుంటే ఎక్కువ నార్త్ ఈస్టర్న్ ఇండియన్ కంట్రీ అంటే వెస్ట్ బెంగాల్ అట్లా అటువైపు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళల్లో ఏంటంటే కాంప్లికేషన్స్ అయ్యేది కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అండ్ క్యాన్సర్గా మారే ఇది కూడా ఎక్కువ ఉంటాయి. సో మనకంత ఛాన్స్ లేదు, కానీ బట్ ఇబ్బంది అయితే వేరే రకంగా కూడా పెడుతుంది అనమాట అట్లా. అండ్ ఇది అంటే గాల్ బ్లాడర్లో ఉన్న అంటే స్టోన్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత సో సెల్ఫ్గా హీల్ అవ్వడానికి ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయి? ఓన్లీ సర్జరీ ద్వారా మాత్రమే మనం క్యూర్ చేసుకోవచ్చు? చాలామంది అడిగే ప్రశ్నే ఇది. జనరల్గా ఒకసారి ఫామ్ అయినవి తగ్గే అవకాశం ఉండదు. ఫర్దర్గా ఫామ్ అవ్వకుండా ఏమన్నా మందులు ఉన్నాయి, కానీ అవన్నీ టెంపరీనే. ఏంటి లైఫ్ లాంగ్ తీసుకుంటే ఉంటుంది అలాగా, లేకపోతే కరిగించడానికంటూ ఏమీ లేదు. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో ఉన్నాయని చెప్తారు కానీ, బట్ మేము చూసినంత వరకు, బికాజ్ మా దగ్గర కాంప్లికేషన్స్తోనే వస్తారు కాబట్టి ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ తీసుకున్నామండి, మాకు ఇట్లా నొప్పితో వచ్చామని చూడటమే తప్పించి వాటి ద్వారా తగ్గినా లేదని ఐ కాంట్ కమెంట్ అనమాట. మా అలోపతిలో అయితే కనుక లేదు. ఓకే. సో మెయిన్గా అయితే లేడీస్లోనే వస్తుంది అని చెప్పేసి కూడా ఎక్కువగా జెంట్స్లో కూడా వస్తుంది, కానీ ఎక్కువగా మనం లేడీస్లో చూస్తాం. ఎందుకు లేడీస్ అంటే వాళ్ళకున్న ఆ ఏజ్ ఇస్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనమాట. సో ఏంటంటే జనరల్గా ప్రెగ్నెన్సీలో ఇట్లాగా బాడీలో అన్నీ స్లో అయిపోతాయి.
ఏ ఫంక్షన్ అయినా సరే, కిడ్నీది కానీ, లివర్ది కానీ, అట్లాగా పేగులది కానీ. సో ఆ టైంలో ఈ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఆ గాల్ బ్లాడర్లో ఉన్న జ్యూసెస్ సరిగ్గా అది బయటికి పంపించలేకపోతే అప్పుడు అక్కడ మిగిలిపోయి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఆ జనరల్గా ఆ ప్రెగ్నెన్సీ టైమ్స్లో మనకి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని లేడీస్లో ఎక్కువ అని చెప్తాను. ఓకే. ఈ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా జనరల్గా మనం ఎట్లాంటి డైట్ అనేది కూడా తీసుకొని ఫాలో అయ్యామంటే సో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అంటారు? ఈ మధ్య జనరల్గా టైంకి తింటాం, ఫ్యాటీ ఫుడ్స్ అనేవి తగ్గించుకోవటం, ఇట్లా చేసుకుంటే ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది అన్నీ మామూలుగానే తింటారు, అందరికీ రావాలని లేదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టెండెన్సీ ఆఫ్ ఫార్మింగ్ స్టోన్స్. సో ప్రత్యేకంగా జాగ్రత్తలు అంటే కనుక అవాయిడింగ్ టూ మచ్ ఫ్యాటీ ఫుడ్ అండ్ ఈటింగ్ ఆన్ రైట్ టైం. అండ్ ఆల్సో జన్యుపరంగా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని కూడా మీరు చెప్పారు. చాలామంది ఫ్యామిలీస్లో మా మదర్కు ఉంది, నాకు వచ్చింది అని చాలామంది చూశాను. అట్లాగా ఆరోగ్యపరంగా అయితే చూసుకుంటే అది మన తల్లిదండ్రుల నుంచి రావడం కానీ అది సర్వసాధారణంగానే ఉంటుంది. అలా జరుగుతుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, మరి గాల్ బ్లాడర్లో వచ్చే స్టోన్స్ మరి అవి వచ్చాయని చెప్పేసి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చిన్న లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అయితే దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ అశ్విని కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.